చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా మహిళలకి మళ్ళీ టోక్రా వేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఎత్తివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ 15 నెలలుగా తీసుకుంటే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద ₹1 జమ చేయని పరిస్థితి మనం చూసాము. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి చూసాము. ఇప్పుడు కొత్తగా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ మరోసారి వంచనకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దీన్ని చూస్తూ ఉంటే మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ, ఎంత కక్ష అనేది అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు. మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి, అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ, కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3,000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు, పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2,000 కోట్లు బకాయిలు పడ్డారే. అవి కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు, వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, బహిరంగ సభల్లో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ సున్నా వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది. మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగించట్లేదు. వాళ్ళు నార్మల్ ఫ్లైట్స్లోనే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉండే పరిస్థితి. ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఏ పక్క రాష్ట్రానికి వెళ్ళినా, పక్క దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్స్నే వాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఏ ముఖ్యమంత్రి చేయనిది ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో ఇలా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉండే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. అసలు 2,000 కోట్లు సున్నా వడ్డీ కింద ఎగనామం పెట్టారు. అది ₹1 ఇవ్వకుండా ఇప్పుడు పావలా వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పడం ఏంటి? అసలు ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న టైంలో ప్రతి క్వార్టర్లో టంచెనగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ ఉన్నత విద్యకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది. ఈ 15 నెలలుగా చూస్తుంటే ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ని ఎగనామం పెట్టారో మన అందరము చూసాం. ఈరోజు 6,000 కోట్లు బకాయిలు పడ్డారు. గతంలో జగనన్న విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే ఇప్పుడు కాలేజీల అకౌంట్లో వేస్తామన్నారు. పోనీ ఏదో ఒకలాగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకి చేరితే చాలు అనుకునే సమయంలో ఇన్ని వేల కోట్లు, 6,000 కోట్లు ఎగనామం పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి
కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పేద విద్యార్థుల్లో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఈ విధంగా ఉన్నత విద్యకు దూరం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు డిగ్రీ కాలేజీలు బంద్కు దిగాయి. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ ఇవ్వకపోవడం వలన. అలాగే తీసుకుంటే విద్యార్థులకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వని పరిస్థితిలో విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితి. అంతగా ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వంలా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు పేద విద్యార్థులు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారు. 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలకి అప్పులు తెచ్చి వాళ్ళ ఫీజులు కట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న టైంలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన ఎంతో చక్కగా తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి, ఆడబిడ్డల చదువుకు ముఖ్యంగా ఎంతగానో తోడ్పాటును అందించిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వలన ఈ విద్యార్థులు వలసలు వెళ్ళి కూలి పనులకి జాయిన్ అయ్యే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించిన పరిస్థితి. ఎన్నికల టైంలో వీళ్ళు సైకిల్ మీద వచ్చారు, నడిచి వచ్చారు, రిక్షా మీద వచ్చారు, అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు. ఏమని? మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాము అని ప్రచారం చేశారు. అలాగే తీసుకుంటే కోటీశ్వరుల్ని చేస్తామని కూడా ప్రచారం చేయడం జరిగింది. అలాగే మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేస్తానని చెప్పారు. మీరు ఇంట్లో కూర్చుంటే చాలు డబ్బులు వేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నెలకు ₹1,00,000 వచ్చేలా చేస్తానని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల టైంలో. మహిళలకు ఉద్యోగం రాకపోతే ఏడాదికి 36,000 వేస్తానని చెప్పడం జరిగింది. మహిళలకు 50 ఏళ్ళు దాటితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 48,000 ఏడాదికి ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు 19 ఏళ్ళు వస్తే కనుక నెలకు 1,500 చొప్పున, నెలకి 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయి ఈ హామీలన్నీ తొంగలో తొక్కి ఈరోజు మళ్ళీ మహిళల్ని, డ్వాక్రా సంఘ మహిళల్ని మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమైపోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, రెడ్డి అన్ని వర్గాల మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత పథకాన్ని ఎంత చక్కగా అమలు చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాలని టంచెనగా మహిళల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద సంస్థలతో టైఅప్ అయ్యేట్టుగా చేసి వాళ్ళు చిన్న చిన్న స్వయం ఉపాధికి సంస్థలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగనన్న వాళ్ళకి తోడ్పాటును అందించిన పరిస్థితి మనందరము చూసాము. ఈరోజు మహిళలకి ₹1 కూడా సహాయం చేయకుండా ఎలా మహిళల్ని కక్ష సాధింపు ధోరణిలో పగపట్టి ఈ కూటమి ప్రభుత్వం మహిళల మీద పగపట్టి వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తీసుకుంటే ఉద్యోగాలు ముఖ్యంగా తీసుకుంటే మహిళల్లో ఈ నిరుద్యోగుల్లో సగం మంది మహిళలు ఉన్నారు. ఏమని చెప్పారు మేనిఫెస్టోలో? 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగులకి నెలకి ₹3,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తాను అని చెప్పారు. 15 నెలలు అయింది. ఎవరికైనా వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలా తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఒక్కొక్కరికి 45,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం బాకీ పడిన పరిస్థితి మనందరము చూసాం. ఎన్నికల టైంలో ఏం చెప్పారు? మేనిఫెస్టోలు చూపించారు, అలాగే ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు. 2024 జూన్ నుంచి, అంటే వీళ్ళు గెలిచి అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జూన్ నుంచే ఈ పథకాలన్నీ అమలవుతాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాము అని చెప్పారు. 15 నెలలైనా ₹1 కూడా వెయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నిరుద్యోగంలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంకి ఎగబాగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఎందుకంటే మొన్ననే లేబర్ సర్వే నిర్వర్తించడం జరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ లేబర్ సర్వేని నిర్వర్తించారు. 29 ఏళ్లలోపు యువతలో నిరుద్యోగం జాతీయ స్థాయిలో 14.6% ఉంటే మన రాష్ట్రంలో 21% ఉంది. నిరుద్యోగ యువకులు 17.9% కాగా నిరుద్యోగ మహిళలు 28.5% ఉన్నారు. ఇంతమంది మహిళా నిరుద్యోగులుంటే వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను.
కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, నిరుద్యోగులకి, ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఉన్న మహిళలకి మీరు ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలి. అమలు చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, అలాగే 0 వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేస్తే మహిళలు మరి ఎలా బ్రతుకుతారో నేను అడుగుతున్నా. మహిళలకు మీరు ఇచ్చిన మరో హామీ తల్లికి వందనం. తీసుకుంటే తల్లికి వందడం మొదటి ఏడాది ఎగ్గొట్టడం జరిగింది. అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్. విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఈరోజు మీరు ఎగ్గొట్టడమే కాకుండా 2వ ఏడాది 2,000 రూపాయలు కోత కోసి 13,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎంత దారుణం! మీరు ఎన్నికల టైంలో హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టారా? ఇప్పుడు ఎందుకు ఈ విధంగా షరతులు పెట్టి ఎగ్గొట్టడం చేస్తూ ఉన్నారు? అలాగే తీసుకుంటే వీళ్ళు మంజూరు చేసింది 10,090 కోట్లు మంజూరు చేస్తే వీళ్ళు ఇచ్చింది కేవలం 8,290 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. తీసుకుంటే 66,57,000 మందికి వీళ్ళు తల్లికి వందనం విడుదల చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు విడుదల చేసింది 63,77,000 మందికి మాత్రమే విడుదల చేశారు. అంటే ఇందులో కూడా 18,000 కోట్లు ఎగనామం పెట్టడం జరిగింది. ఎంత దారుణం, ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఈ 15 నెలల్లో అంటే 2 ఏళ్ళు కలిపి ఎగనామం పెట్టింది 17,000 అయితే ఇచ్చింది కేవలం 13,000 రూపాయలు మాత్రమే. ఎగనామం పెట్టింది 17,000 కోట్లు ఎగనామం పెట్టారు, ఇచ్చింది కేవలం 8,290 కోట్లు. ఎంత దారుణంగా విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరో